ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్ కి స్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన భద్రకాళి అనే సినిమా గురించి మీతో షేర్ చేసుకుంటాను. దీనికన్నా ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం కోరుతున్నాను. ఇది స్టోరీ ఏంటంటే, కిట్టు అనే పవర్ బ్రోకర్ సచివాలయంలో సెక్రటేరియట్ లో బ్రోకరింగ్ ఉంటాడు. మంచి పవర్ఫుల్ గా ఉంటాడు. తను ఏ పనైనా సరే కమిషన్ తీసుకుని ఎలాంటి పని అయినా చేస్తుంటాడు. ఇంకా ఎలాంటి పనులు అంటే కానిస్టేబుల్ అవసరం ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కూడా చేసేంత రేంజ్ లో ఉంటాడు, పవర్ఫుల్ గా. అతను తన తెలివితేటలు ఉపయోగించి ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా వాళ్ళతో పనులు చేయించాడు అనేది, ఈ బ్రోడర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాడు అనేది ఈ సినిమా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఏంటంటే, లతా అనే మినిస్టర్ ఉంటుంది, సెంట్రల్ మినిస్టర్. ఆవిడకి సంబంధించింది 800 కోట్ల రూపాయల ల్యాండ్ దాంట్లో పెడతాడు. నిలబడి సరి చేయిస్తూ ఉంటాడు. అంతా చేసేస్తూ ఉంటే లోపు ఒక ఎమ్మెల్యే మర్డర్ అవుతాడు. మర్డర్ అయితే ఇంకప్పటి నుంచి ఆవిడికి సమస్య ఇదవుద్ది అనమాట. రకరకాల సమస్యలు పడిపోద్ది. ఏంటి ఎప్పుడు ఎలా అవుతుంది ఏంటి అని ఎంత ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. చేయించేపటికి ఆవిడ ఏం తెలుస్తుందంటే, ఈ కిట్టు అన్నవాడే మొత్తం 6,200 కోట్లు వెనకేస్తాడు, ఎన్ని అందరితోటి డీలింగ్స్ పెట్టుకుని అని తెలుస్తుంది. తెలిసేపాటికి అసలు అందరికీ నిర్ఘాతపోతారు మొత్తం, ఇంత జరిగిందా అని. అప్పుడు అభయంకరణ ఒక అతను మా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తూ ఉంటాడు. పోటీ చేస్తూ ఉంటే అతన్ని అడ్డుకుంటాడు ఈ పవర్ బ్రోకర్, అవ్వకుండా రాష్ట్రపతి కాకుండా. అసలు ఏంటిది, ఈ ఒక బ్రోకర్ ఏంటి, ఈ వేల కోట్లు ఏంటి, ఈ రాష్ట్రపతికి పోటీ చేసే అభ్యర్థిని కూడా మార్చేసేంత ఇదేంటి అనేది, ఏంటి ఎలా వచ్చింది అసలు ఆ అభయంకరకి ఏంటి, ఏమైనా ఉందా, పరిచయం ఉందా, అసలు ఏంటి ఇద్దరికి ఏమైనా ఉందా ఇంత ముందు, తర్వాత ఏం చేశాడు, అతను రాష్ట్రపతి అయ్యాడా లేదా, ఇతను ఈ 6,200 కోట్లు దీంట్లో నుంచి బయటకు వచ్చాడా లేదా, ఇవన్నీ మిగతా కదా. సినిమా అయితే బాగుంటుంది, చూసినంతసేపు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నట్టు ఉంటుంది, కానీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా శంకర సినిమాలే గుర్తొస్తాడు జనరల్ గా. ఏంటంటే, భారతీయుడిలో సినిమా ఉంది కదా, చిన్న కమలాసన్ బ్రోకర్ కింద చేస్తూ ఉంటాడు ఆర్టీఓ ఆఫీస్ ముందు. సేమ్ అలాంటి జెంటిల్మెన్ లో కొన్ని, ఇలాగ ప్రతి భారతీయుల్లో కొన్ని ఇలాగా గుర్తొస్తూ ఉంటాయి అన్ని. చూసినట్టు అనిపిస్తుంది, కానీ బట్ బాగా తీసాడు, ఇంట్రెస్టింగ్ గానే వెళ్తూ ఉంటుంది. కానీ ఒక మామూలు వాళ్ళకి అర్థం కాదు ఆ బ్రోకరేజ్ ఏంటి ఏంటి, దీని మీద ఒక అవగాహన ఉంటే ఇంకా బాగుంటుంది. అలా అవగాహన ఉన్నవాడికి బాగా అర్థం అవుతుంది సినిమా. ఓకే, ఇంకా మరి కొంచెం సర్టన్ ఆడియన్స్ కి అర్థం కాదేమో అనిపిస్తుంది. బాగా టెక్నాలజీ అది ఎక్కువ యూజ్ చేసి సినిమా తీసినట్టు అనిపిస్తుంది. సినిమా అయితే బాగానే ఉంది, ఓకే, పర్లేదు, చూడొచ్చు. అదేవిధంగా ఈ సినిమాలో విజయ్ అంటూని బాగా చేశాడు పెర్ఫార్మెన్స్. అలాగే అభయంకరంగా చేశాడు సునీల్ కృపలాని అని, అతను కూడా కొత్త ఫేస్, మనం ఎప్పుడు చూడలేదు, బాగానే ఉంది పెర్ఫార్మెన్స్. మెయిన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి ఎదుర్కొంది, విజయ్ ఆంటోనీ కొట్టాడు. ఆయన మ్యూజిక్ ఎప్పుడు బాగుంటుంది కదా, ఫస్ట్ నుంచి పాటలు కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంటాయి ఆయన. అలాగే ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు, బాగుంది. ఇటు వచ్చి డైలాగ్స్ తోటి కొన్ని చోట్ల బాగా అనిపిస్తుంది. డైలాగ్స్ కాకుండా ముందు స్టార్టింగ్ సినిమా ఈ బ్రోకరేజ్ చూపిస్తూ ఉంటాడు, నిజంగా సూపర్, అసలు ఎక్సలెంట్. అసలు ఇది ఇలా జరుగుద్దా అనిపిస్తుంది నిజంగా. అంత అవలేదుగా ఓ మీడియేటర్ డబ్బులు తీసుకుని ఎలా చేయొచ్చా మన సొసైటీలో, సెక్రటరీలో ఇలా జరుగుద్దా అని నిజంగా నిర్ఘాతపోయేలా ఉంటుంది. ఎలా ఉంటుంది, చాలా బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్ అసలు టెంపోగా ఉంటుంది.
ఆ తర్వాత కొంచెం ఆ టెక్నాలజీలోకి వెళ్ళిపోయి కొంచెం ఇదైంది. బట్ బాగానే ఉంది. ఏదో రొటీన్ స్టోరీ అది రొటీన్ గా ఉండి ఎన్ని చూసాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది పక్కన. బట్ అయినా సరే బాగా తీసాడు తీయటం. అదేవిధంగా కొన్ని డైలాగులు ఉన్నాయి ఒక చోట. మన భారతదేశానికి బ్రిటిషర్స్ కలకత్తా వస్తాడు ఫస్ట్. వచ్చినప్పుడు అక్కడ చాలా తక్కువ మంది ఉంటారంట. వాళ్ళు నావ దగ్గరనే ముందు మాట ఏంటంటే, ఇక్కడ కనీసం ఇద్దరున్న వాళ్ళు లేకపోతే మనం మళ్ళీ లండన్ పారిపోదాం కూడా వస్తారంట. ఎవ్వరు ఏం మాట్లాడారంట. మాట్లాడిన పాపానికి 200 సంవత్సరాలు పరిపాలించిన మనల్ని. అది మన ఇండియన్ కల్చర్ అని భలే అనిపిస్తుంది. నిజంగా కూడా నిజమే కదా అనిపించింది. ఇప్పుడైనా అంతే కదా. రోడ్లు బాగోపోయినా, రోడ్లు వేయకపోయినా, ఏం బాగున్నా బాగోపోయినా ఏం మాట్లాడడం కదా, అలా వెళ్ళిపోతాం. అదే మన పూర్వం నుంచి ఉన్న మన సంస్కృతి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నిజం భలే ఉంది డైలాగ్ అది. చాలా బాగుంది. అదొకటి బాగుంది. పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అన్ని బాగున్నాయి. టెంపో కూడా ఉంది సినిమా అయితే. చివరికి కూడా ఏమవుద్ది అనే టెంపో అనేది బాగానే ఉంది మెయింటెనెన్స్. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి అర్జున్ ప్రభు. బాగానే చేశారు. ఇంకొంచెం కేర్ తీసుకుని ఇంకా బాగుండేది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తే ఓకే, బాగానే ఉంది, పర్వాలేదు. చూడండి ఈ వీకెండ్ చూడాల్సిన మూవీ సరదాగా. థ్యాంక్ యూ.